హలో అండి, ఈరోజు కలెక్షన్ వచ్చేప్పటికి కట్ బిట్స్ అండి. ఇవి వచ్చేప్పటికి మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి. పూనమ్స్, జార్జెట్స్, షిఫాన్స్ ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ఇవి వచ్చేప్పటికి 2.5 to 3 మీటర్స్ 3 మీటర్స్ ఉంటాయి, కానీ ఒక 20 పాయింట్స్ అట్లాగా తగ్గొచ్చని 2.5 చెప్తున్నాను. రావడం మనకి చెప్పింది అయితే 3 మీటర్సే చెప్పారు. ఓకే, ఇవేంటంటే మనకి కస్టమైజేషన్ పర్పస్ బాగా యూజ్ అవుతాయి. ఏదైనా డ్రెస్సెస్ స్టిచ్ చేసుకోవడానికి, చిన్నపిల్లలు ఫ్రాక్ స్టిచ్ చేయించడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. నేను ఆల్రెడీ మేము 2-3 డ్రెస్సెస్ స్టిచ్ చేయించామండి. ఇందులోంచి తీసుకొని మోడల్ చూపిస్తాను. ఇదిగోండి, ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఇది వచ్చేప్పటికి జార్జెట్ పైన మీకు షిమ్మర్ లైన్స్ వస్తాయి. షిమ్మర్ లైన్స్, మంచి అంబ్రెల్లా టాప్ అయిపోయింది. ఇట్లాగా చక్కగా మీరు కస్టమైజేషన్కి బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లాగా ప్రిల్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటే డైలీ యూజ్ పర్పస్కి చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగుందో ఫ్రాక్. ఓకే, జస్ట్ శాంపుల్ కోసం చూపిస్తున్నానండి. ఇందులో వచ్చేప్పటికి అన్నీ సింగిల్సే ఉన్నాయి. 3 మీటర్స్ ఉంటాయండి, బట్ నేను 2.5 to 3 మీటర్స్ చెప్తున్నాను. ప్రైస్ వచ్చేప్పటికి జస్ట్ 70 రూపీస్. ఒక బిట్ ప్రైస్ వచ్చేప్పటికి జస్ట్ 70 రూపీస్. ఇవన్నీ చూడండి, లేజర్ క్వాలిటీస్ కానీ ఇట్లా హెవీ వస్తాయి. అన్నీ మంచి హెవీ అండ్ ఫాలింగ్ స్టైల్. బౌన్సింగ్ చూస్తే అర్థమవుతుంది కదా మీకు ఎంత స్మూత్గా ఉంటాయి ఫ్యాబ్రిక్ అనేది. ఫస్ట్ వన్, ఎవరికైనా నచ్చితే ఇట్లాగా స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. లిమిటెడ్ పీసెస్సే ఉన్నాయి. ఒక షిప్పింగ్లో మీరు ఎన్నైనా తీసుకోవచ్చండి. సెకండ్ వన్, మస్టర్డ్ ఎల్లో. ఇది ఆరెంజ్ షేడ్లా కనిపిస్తుంది కానీ ఆరెంజ్ కాదు, మస్టర్డ్ ఎల్లో ఇలా వస్తుంది. నెక్స్ట్ మల్టీ కలర్ బిట్. జస్ట్ మీరు లైనింగ్ తీసుకొని చక్కగా స్టిచ్చింగ్ టైలరింగ్ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇది ప్రీవియస్ నేను మస్టర్డ్ ఎల్లో చూపించా. సైడ్ బై సైడ్ పెడితే మీకు ఇప్పుడు వేరియేషన్ అర్థమవుతుంది. చూడండి, ఇది మస్టర్డ్ ఎల్లో, ఇది ఆరెంజ్. ఓకే, ఎవరైనా కట్ శారీస్ లాగా యూజ్ చేసుకునే వాళ్ళు లంగావని స్టైల్లో కావాలంటే ఈ 2 బిట్స్ కలిపితే ఒక శారీ అయిపోతుంది మీకు. హ్యాపీగా లంగావని స్టైల్లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి ఎంత బాగుందో, ఫ్లోరల్ డిజైన్. ఆల్ సింగిల్సేనండి. వెరీ బ్యూటిఫుల్ గ్రే కలర్, వెరీ డీసెంట్ కలర్. చాలామంది లైక్ చేస్తారు గ్రే కలర్. గ్రే కలర్ పైన మీకు ఇలా మల్టీ కలర్లో రెడ్ కలర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. నెక్స్ట్ వైన్ కలర్. నెక్స్ట్ ఎల్లో షేడ్, ఎల్లో విత్ మల్టీ కలర్ ఫ్లోరల్ డిజైన్. నెక్స్ట్ పేస్టల్ కలర్. నెక్స్ట్ వన్ బ్రిక్ మిక్సింగ్ మెరూన్ అండి. ఇది వచ్చేప్పటికి నెక్స్ట్ అగైన్ ఎల్లో షేడ్. నెక్స్ట్ వన్ ఇది వచ్చేప్పటికి ఇట్లాగా బాల్స్ డిజైన్ వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ అగైన్ పేస్టల్. జస్ట్ అలాగా స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. ఫాస్ట్గా చూపిస్తున్నానంటే ఎందుకంటే జస్ట్ ఒక పిక్ క్యాప్చర్ చేసుకున్నారంటే ఈజీగా అయిపోతుంది. వెరీ స్మాల్ వీడియో ఇది వచ్చేప్పటికి. అగైన్ పేస్టల్, ఇది వచ్చేప్పటికి వైలెట్ కలర్. నెక్స్ట్ ఇంకా వచ్చేప్పటికి షిమ్మర్స్లో ఉన్నాయండి. ఇప్పుడు నేను ఏదైతే డ్రెస్ స్టిచ్ చేయించి చూపించానో ఆ టైప్ ఆఫ్ షిమ్మర్ ఫ్యాబ్రిక్స్ ఇవి అన్నీ. ప్రతి ఒక్కటి స్మూత్ అండ్ షైనింగ్ ఉంటాయండి, బట్ పర్టికులర్గా ఇవే కావాలి అంటే మీకు దొరకదు. జస్ట్ ఇవి వచ్చేప్పటికి ఒక 3 పీసెస్ రెడ్లో మాత్రమే ఉన్నాయి. దట్టు ఇందులో మేము ఈ గ్రీన్ కాకుండా వేరే డ్రెస్ కూడా స్టిచ్ చేయించున్నాను. జస్ట్ ఒకటైతే నేను తీసుకొచ్చాను చూపించడానికి. ఇది వచ్చేప్పటికి రెడ్ కలర్. జస్ట్ ఇట్లాగా ఫ్లోరల్స్ చూడండి డిఫరెన్స్ వస్తాయి. ఇది ఒకటి. నెక్స్ట్ ఇది వచ్చేప్పటికి కలంకారీ స్టైల్. మీకు క్లియర్ కట్గా చూస్తే అర్థమవుతుంది. ఇదిగోండి కలంకారీ ప్యాటర్న్. ఇక్కడ డాల్స్ బొమ్మలు కనిపిస్తున్నాయి, ఇదంతా కలంకారీ డిజైనింగ్. ఓకే, నెక్స్ట్ రెడ్ కలర్. ఇవన్నీ ఈ షిమ్మర్లో మాత్రం అన్ని రెడ్ కలర్సే అవైలబుల్ ఉన్నాయి, బట్ ఒకదానికి ఒకదానికి రిలేషన్ సంబంధమే ఉండదు. చూడండి, ఒక్కో టైప్ ఆఫ్ డిజైన్, ఒక్కో టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఉంటుంది.
ఇది ప్రింట్ కాదండి, షిమ్మర్ లైన్స్, జరీ లైన్స్, సిల్వర్ జరీ లైన్స్. ఫ్రంట్ ఎలా ఉంటుందో బ్యాక్ ఫినిషింగ్ కూడా అలానే ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఒకలానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ అగైన్ రెడ్ కలర్ విత్ ఫ్లోరల్. ఈ కొన్ని అయితే నేను స్టాక్ రూమ్ మొత్తం మేము క్లియర్ చేసుకుంటున్నామండి. అందుకోసం ఇవన్నీ చదువుతున్నప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి, వాటిని వీడియోస్ ఇస్తూ ఉన్నాను. ఈరోజు వీడియో వచ్చేప్పటికి ఇంతవరకే. ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇప్పుడు నేను ఏదైతే చూపించానో హ్యాపీగా మీరు ఇట్లాంటి టాప్ స్టిచ్ చేయించేసుకోవచ్చు. ఇది మంచిగా అంబ్రెల్లా టాప్ అయిపోయింది. ఇది ప్లస్ సైజ్ అండి, ఎక్సెల్ సైజ్ది. అదే మీరు కిడ్స్కి అయితే ఇంకా బాగా వస్తుంది. నార్మల్గా మనకి ఎక్సెల్ సైజులోనే ఇంత వచ్చిందంటే ఎవరైనా చిన్నపిల్లలకి ఇంకా బుట్ట బొమ్మలాగా చక్కగా స్టిచ్ చేయించుకోవచ్చు. ఓకే, ఈరోజు వీడియో ఎంతవరకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.